సహజ అంశానికి కళాకారుడు తన నైపుణ్యంతో జీవకళను జోడించితే అద్భుతాలు సాధ్యమని సినీ నటుడు బ్రహ్మానందం చెప్పారు. తిరుపతి నగరంలోని శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు బ్రహ్మానందం హాజరై ప్రారంభించారు. మరణించిన కళాకారుడి కుటుంబానికి 2,17,000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో రావడం జరిగిందని అన్నారు. ఆలోచనలు ఆచరణలో పెట్టడం చాలా కష్టసాధ్యమన్నారు. మిత్రుడు సలహాతోనే నేను చిత్రీకరించిన చిత్రాన్ని ముద్రించడం గర్వకారణంగా ఉందని తెలిపారు. కళాశాలలో ఫైన్ ఆర్ట్స్ అందరికీ రావని, అమ్మవారి అనుగ్రహం ఉంటేనే సాధ్యమని వివరించారు. కళాకారులు తమ బాహ్య రూపానికంటే అంతర్గత సౌందర్యానికే ప్రాధాన్యత ఇస్తారని వెల్లడించారు. గడ్డి పువ్వులో అందాన్ని చూస్తేనే ఆధ్యాత్మిక ఆంతర్యం అర్థమవుతుందని చెప్పారు. ఒక పుస్తక రూపంగా తీసుకురావాలనేటువంటి ఆలోచన కలగటం అది చాలా అరుదైన విషయం. అది అనుకోవడమే కాకుండా మీరు మాట్లాడుకుంటాం అక్కడ, లేకపోతే ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటాం అందరూ సరదాగా. ఇక్కడ కూడా వచ్చేసి అందరూ ఒక ట్రూప్ ఇక్కడ మాట్లాడుకుంటే నేను నా సచ్చి నేను సర్దుకొని వెళ్ళిపోతా. ఇటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు, ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఆలోచన వచ్చినప్పుడు, ఆలోచనల వరకు బోల్డన్ని వస్తూనే ఉంటాయి. ఆచరణ రూపంలో పెట్టడం చాలా కష్టమైన విషయం. అటువంటి ఆచరణలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన సాగర్ మిత్ర బృందం, ఆయనకి సహకరించినటువంటి అనేక మంది పెద్దలు, ఒకడు కాదు ప్రభువెక్కిన పల్లకి కాదు ఇది మోసిన బోయిలెవరన్నాడు శ్రీశ్రీ. ఆయన ఒక్కడే కాకుండా ఆయన వెనకాల అండదండగా ఉండి శ్రీ వెంకటేశ్వరిని ఆయన రూపాన్ని వివిధ రూపాల్లో ఉన్నటువంటి ఆయన రూపం యొక్క పల్లకి మోసినటువంటి మహనీయులందరికీ శిరస్సు వచ్చి పాదాభివందన చేస్తున్నాను. ఆ తర్వాత ఇంతమంది వేస్తున్న బొమ్మలు ఉన్నాయన్నప్పుడు నా మిత్రుడు ఉన్నాడు బ్రహ్మవని, శేషబ్రహ్మం. అతను ఏమంటే ఇలాగా బుక్ వేస్తున్నారు, మీరు కూడా వెంకటేశ్వర స్వామి బొమ్మ వేశారు కదా, అది మీరు ఇస్తే వాళ్ళు ప్రింట్ చేసుకుంటారు సార్ అన్నాడు. అంటే అప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, బ్రహ్మానందం వేసిన బొమ్మను వేస్తున్నారా, బొమ్మ బాగుందని వేస్తున్నారో నాకు తెలియదు. జనరల్గా కొంచెం రికమెండేషన్ ఎవరన్నా చేశారనుకోండి, చేసినప్పుడు బ్రహ్మాండం అయితే వేసేద్దాం, ఓ 10 మందిలో ఇది ఒకటి అని అనుకుని వేశారేమో అనుకుంటే నేను అడిగాను. లేదంటే పర్వాలేదు బాగానే ఉంది, మీరు కూడా పైకి వస్తారండి అన్నారు వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళ అంతమంది చిత్రకారులు వేసినటువంటి బొమ్మలో నేను వేసిన బొమ్మ కూడా ఉండటం అది నా అదృష్టం, స్వామివారి ఆశీస్సులు. ఇందులో చిత్రలేఖనం అనేది ఒకటే. ఆర్టిస్ట్ వన్, ఆర్టిస్ట్ ఆర్ సో మెనీ. కళ ఒక్కటే, కళాకారులు చాలామంది ఉంటారు. ఈ కళాకారులు తారతమ్యం మనం పెట్టుకుందే తప్ప ఆయన పెద్ద కళాకారుడు, ఈయన చిన్న కళాకారుడు, ఆయన ఇంత కళాకారుడు, ఈయన ఇంత కళాకారుడు అని కాదు. సూర్యుడికి ఉన్న వెలుగు సూర్యుడికి ఉంటుంది, మిణుగుడు పురుక్కున్న వెలుగు మిణుగుడు పురుక్కుంటుంది. ఏదైనా కాంతినిచ్చేదే. నా కళ నాది, నా స్థావత నాది, నా టాలెంట్ నాది, నా నైపుణ్యం నాది. మిగతా వాళ్ళు గొప్ప గొప్ప నైపుణ్యాన్ని వాళ్ళు ప్రదర్శించి చాలా గొప్పవాళ్ళు అయితే అయి ఉండొచ్చు. ఈ పుస్తకం మీద ముఖ చిత్రం వేసినటువంటి బికేఎస్ వర్మ గారు ఉన్నారు. ఆయన బుక్కవరపు కృష్ణసాగర వర్మ ఆయన పేరు, బెంగళూరు. ఆయన 8 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పున్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని, చిత్రాన్ని చిత్రీకరించడం కంటే రచించి అది మా నట్టింట ఉంటుంది. ఇప్పుడు ఆయన వేసినటువంటి బొమ్మ ఈ పుస్తకం మీద ముఖ చిత్రంగా వేశారంటే ఆయన ఇప్పుడు కీర్తిశేషులు. వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు.